డానియల్ బాలాజీ. ఈయన ఒక తమిళ యాక్టర్. మలయాళం సినిమాల్లో కొన్ని సినిమాల్లో నటించున్నాడు, తెలుగు సినిమాల్లో కూడా నటించున్నాడు. ఈ మధ్య మూవీస్ లో ఎక్కువగా కనిపిస్తుంటాడు. ఆయన మార్చి 29, 2024 కాలం చేయడం జరిగింది. ఆయన గురించి కొన్ని విషయాలు చూద్దాం. కమల్ హాసన్ సినిమా అయిన మరు దానయాగం, ఈ ఫిల్మ్ అనేది మొత్తం తీయలేదు కమల్ హాసన్. ఈ ఫిల్మ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ ఫిల్మ్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా డానియల్ బాలాజీ చేశాడు. తను డెబ్యూ యాక్టర్ గా చిత్తి అనే ఒక సీరియల్లో డానియల్ అనే ఒక క్యారెక్టర్ అతను ప్లే చేయడం జరిగింది. ఆ డానియల్ క్యారెక్టర్ బాలాజీకి మంచి పేరు తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా బాలాజీ ముందు డానియల్ బాలాజీ అని పిలవడం మొదలు పెట్టారు అందరూ. 2002లో తన ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఫిల్మ్ పేరు మదాతిల్. తను తన యొక్క ఫిల్మ్ కెరియర్ లో ఎక్కువగా పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ని చేయడం జరిగింది. నాకైతే ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచే తన ఫిల్మ్ లో తెలుసు. పెద్ద పెద్ద తమిళ యాక్టర్స్ తో తను మూవీ సీన్స్ ని షేర్ చేసుకున్నాడు. కమల్ హాసన్, సూర్య, ధనుష్, విజయ్ ఇటువంటి యాక్టర్స్ తో. కానీ